మరి మొగోడిగా ఉండదు, లేడీగా ఎలా మారాడైనా. అందుకే లైలా మాత్రం సినిమా పక్కా 100% హిట్ అవుతుంది. 200 కోట్లు పక్క రావాలా. సినిమా చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే సినిమా మాత్రమే చాలా బాగుంది. ఈ సినిమా చూస్తాను, నాకు ఇక్కడ కూడా బయట చూస్తాను. చాలా బాగుంది. నేను కూడా సినిమాలో హీరో వాళ్ళని వచ్చాను. సినిమాలో హీరో వాళ్ళని మామూలు 10 రూపాయల సబ్బులు ఉండి, బేబీ సబ్బుని, పెడిపోయి సబ్బు వాడతాను. అయిపోతే సండుకోరక్కలు ఉండండి. అందరూ గాడిది ఒరే ఇలా రారా అని పిలవాలి. ఇండియా మొత్తం, ప్రపంచం మొత్తం తెలియాలి. విశ్వసేన మేము అనుకున్నాం. మా అన్నయ్య మా వదిన అవుతుంది. లైలా మా వదిన, మా వదిన లైలా మా వదిన, మీరు సచ్చిన మా అన్న. అంటే నీ చంటి చడుకోరండి. నీ బేబీ సబ్బు వాడతాం కానీ 10 రూపాయల సబ్బులు వాడినాం. 10 రూపాయల సబ్బులు తెలుసు కదా, 200 సబ్బులు 30 సబ్బు పడతాను. అది రాసుకుంటే మొక్కలు లేతగా రావాలి. హీరోయిన్ కాబట్టి నేను సినిమాలో హీరో అవ్వాలని, కానీ సినిమాలో హీరో అవ్వదనుకుంటే నీ జీరో అయిపోయి నేను ఎవరు నన్ను పడుచుకోవట్లేదు. అసలే చంటుకోరండి. ఇండియా మొత్తం, ప్రపంచం మొత్తం తెలియాలి. దయచేసి నన్ను హీరో చేయాలి. ఎంటర్టైన్మెంట్ కానీ మెసేజ్ కానీ చాలా ఉంది. ఎందుకంటే లైలా గురించి చెప్పు. లైలా ఈ గుండె, లైలా ఈ 2 గుండెలకు పెట్టినావు బత్తాకాయలు, ఆ బత్తాకాయల గురించి చెప్పు. లైలా గురించి ఏం చెప్పమంటావు అన్న? చెప్పి నాకు మొత్తం ఎండిపోయింది అన్న. మొత్తం ఈ లైలా సినిమాలో అన్న బత్తాయికాయలు పెట్టుకోడన్నా. ఆ బత్తాయికాయలు పెట్టుకునే సేపు మీకైతే కింద మీద ఏది కారుతుందో ఏది ఆడుతుందో మీకు అర్థం కాదంతే. ఒక్కసారి అన్న జెంట్స్ అందరూ ఈ సినిమా చూడండి, మీరు లైలాకి ఫ్యాన్ అయిపోతారు అంతే. ఇంకా లేడీస్ అయితే దయచేసి సినిమా చూడకండి, కుళ్ళి చచ్చిపోతారు అంతే. కాబట్టి ఏంటంటే ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడండి, ఆదరించండి, అభిమానించండి. ఈ సినిమా వేయకుండా పక్క గ్యారెంటీ అయింది. వాడుతున్నారన్న ప్రమోషన్ కోసం. ఇప్పుడు ఎందుకంటే ఆ కామెంట్ చేసే ముందు వరకు సినిమా గురించి ఎవరికి తెలియదు. ఆ కామెంట్ చేసే సినిమా గురించి పాజిటివ్ అని ఎక్కువ జనాల్లోకి వెళ్ళింది. అంతేగాని ఒక పొలిటికల్ ఎజెండా సినిమాలో లేదు.